నలుగురు మహిళా కూలీల దుర్మరణం, మరో 15 మంది గాయాలు. పల్నాడు జిల్లా బొల్లవరం వద్ద ఘటన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం. రోజు స్కూల్కి తీసుకెళ్లే ఆటో డ్రైవర్ కీచకుడు. 7వ తరగతి చదువుతున్న బాలికకు రోజు స్కూల్కి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి 2 సార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు రూరల్ పోలీసుల వివరాల మేరకు నెల్లూరు రూరల్ మండలం 3వ మైల్లో ఉన్న సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 4వ మైలు ప్రాంతానికి చెందిన ఓ బాలిక 7వ తరగతి చదువుతుంది. నరుకూరు దళితవాడికి చెందిన సతీష్ ఆమెను రోజు ఆటోలో స్కూల్లో దింపి ఇంటికి తీసుకెళ్తుంటాడు. అయితే గత నెల 29న సతీష్ స్నేహితుడు కోవూరు సునీల్ ఆ బాలికతో పాటు మరికొందరు విద్యార్థులు ఆటోలో తీసుకెళ్తుండగా సతీష్ మిగిలిన విద్యార్థులను ఎక్కించుకునేందుకు బైక్పై రూట్ చూపిస్తున్నాడు. మార్గ మధ్యలో మామిడి చెట్టు సెంటర్ వద్ద బాలికకు వాంతి రావడంతో సతీష్ తాను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బాలికను బైక్పై ఎక్కించుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లకుండా కొత్త కోడూరు బీచ్కి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అనంతరం మరో స్నేహితుడు తీసుకొచ్చిన బైక్ మీద నరుకూరు సెంటర్లో చేరుకున్న సతీష్ అక్కడి నుంచి బాలికను ఆటోలో ఎక్కించుకుని కోడూరు బీచ్కి వెళ్లే దారిలో కాలువగట్టు వద్ద నిర్మానుష్య ప్రాంతంలో మరోసారి అత్యాచారం చేశాడు. బాలిక 29వ తేదీ పాఠశాలకు రాకపోవడంతో హెడ్ మాస్టర్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మరుసటి రోజు 30వ తేదీన మరోసారి ఫోన్ చేసి బాలిక ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తనకు ఆరోగ్యం బాగలేదని అందుకే రాలేదని బాలిక ముభావంగా సమాధానం చెప్పింది. అయితే ముభావంగా ఉండటం భయపడ్డాన్ని చూసిన తల్లి నెమ్మదిగా ఏమైందని ఆరా తీయడంతో బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్ అతని స్నేహితులపై ఫోక్సో కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని నెల్లూరు డీఎస్పీ తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.